స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు అన్నా జీవితంలోంచి ఒక ముఖ్యమైన ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆ సాక్ష్యాలు మనల్ని బలపరుస్తాయి. అలాగే ఈరోజు అన్నా జీవితంలోని సాక్ష్యం మనల్ని బలపరచాలి. ఇప్పుడు ఎవరైనా విజయం సాధించినప్పుడు ఈ విజయం వెనుకున్న రహస్యం ఏంటి అని మనం కనుక్కుంటాం. ఎవరైనా ఒక ర్యాంక్ సాధిస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మేము ఇన్ని అవర్స్ చదివాము, ఇలా చేసాము, అలా చేసాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూలో. అయితే ఇక్కడ అన్నా దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ స్తుతిలో ఆమె చేసిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆమె ఏం నేర్పిస్తుందో దానిలోంచి ఒక పాఠాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఇట్లా తెలియజేస్తుంది. ప్రభువు ఆకాశం నుండి గర్జించుచుండా అతని శత్రువులెల్లా చెల్లా చెదరగుదురు. ఆమేన్. ప్రభువు నేల 4 చెరగల తీర్పులు తీర్చును, తన రాజునకు తేజమొసగును, తన అభిషక్తుణ్ణి అతిశయింపజేయును. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము అన్నా చేసిన విజ్ఞాపన ప్రార్థన లేక అన్నా చేసిన ప్రార్థన, అన్నా స్తుతి గీతం అని మనం అంటున్నాం. అక్కడ ఈ 10వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట చెప్తుంది. అన్నా స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, అయ్యా నువ్వు నా శత్రువులని చెదరగొట్టువాడవు, ఆకాశం నుండి గర్జిస్తూ అందరినీ చెదరగొట్టే 4 దిక్కులకి చెదరగొట్టి వాళ్ళకు తీర్పు చెప్తావు, తన రాజునకి తేజమొసగి అభిషక్తుణ్ణి అతిశయింపజేస్తావు. అంటే ఎవరైతే అభిషక్తులుగా ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో, ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని వెంబడిస్తారో, విశ్వసిస్తారో వారిని నీవు అతిశయింపజేసే దేవుడవయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇది అన్న ఒక ఆత్మీయ పాఠం. అలాగే మనం ఇంకొక వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే ప్రియులారా, కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో దావీదు దేవుని హృదయానుసారుడు అంటున్నాం కదా, ఆయన ఆత్మీయ పాఠం కూడా ఇదే ప్రియులారా. వాక్యం చెప్తుంది, కీర్తన 23:5వ వచనంలో మనం చూస్తే, నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందుని చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు, నా పానపాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది. అంటే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధం చేస్తావు, నా తలను నూనెతో అంటి ఉన్నావు, అంటే నా తలను నువ్వు అభిషేకించావు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అయితే అన్న స్తుతిస్తున్నప్పుడు ఆమె ఏముంటుందంటే, అయ్యా అభిషక్తులని నువ్వు అతిశయింపజేసే దేవుడవు అని అంటుంది. అభిషక్తులు, అభిషేకం ఏంటి, అభిషేకం ఏం చేస్తుంది అని మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం అంటుంది, ఇదిగో మీరు అనాథలు కాదు, నేను మీకు ఒక ఆదరణకర్తనిస్తాను అని వాక్యం తెలియజేస్తోంది. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకెవరు లేరు, మనకు సలహా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, మనం నడిపించే వాళ్ళు ఎవరు లేరు, మనకెవరున్నారు అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఈ లోకంలో అనాథలు కాదు, నేను మీకు ఒక ఆదరణకర్తనిస్తాను అని ప్రభు అంటున్నాడు. ఒకరోజు ఒక సహోదరి నాతో అంటుంది, అక్క చాలా రకాల సమస్యలు ఉన్నాయక్క నా జీవితంలో, ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఉంటే ఎంత బాగుండక్క అన్నది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏం జవాబు చెప్పాలని నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన, ఒక తలంపు నా మనసులో పెట్టాడు. నేను చెప్పానమ్మా, ఇవన్నిటిని పక్కన పెట్టి అభిషేకం కొరకు నువ్వు ప్రార్థన చేయి, అభిషేకం నేను నిలబెడుతుంది అని చెప్పి నేను ఆ సహోదరికి సలహా ఇచ్చాను. ఎందుకంటే ప్రియబిడ్డ, సమస్యలు మన జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి, కానీ అభిషేకం మనం పొందుకుంటే ఆ అభిషేకం అన్ని సమస్యలని అధిగమించి ఎదిరించి నిలబడే శక్తిని మనకు దయచేస్తుంది. అందుకే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుంది అని అంటే, అపవాది మనపైన ఉంచిన ప్రతి కాడిని అభిషేకం విరగ్గొడుతుంది అని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం, అపవాది మనపైన ఉంచిన కాడిని అనగా, కాడి అంటే దేనిపైన పెడతారండి, ఎడ్ల పైన, ఎడ్ల మెడపైన కాడి పెడతారు. అంటే 2 ఎడ్లని ఒకటిగా చేసి యునైట్ చేసి
ఒక పని చేయడానికి అవి రెండుటిని ఒకటిగా చేయడానికి ఆ మెడపైన ఉంచబడ్డ ఆ ఒక చెక్క మొద్దు, ఒక కర్ర, దాన్ని కాడి అంటుంటాం. అంటే ఆ కాడి లేకపోతే దేనికి ఎటు ఇష్టం అంటే అది అటు వెళ్ళిపోతుంటుంది అనమాట. కాబట్టి అట్లా వెళ్ళకుండా ఇప్పుడు ఒక దారిలో వెళ్తుండంటే ఇంకొక దానికి తప్పదు. ఏదైతే బలం ఉంటుందో అది ఎటు తీసుకొని వెళ్తే ఇంకొకటి దాని వైపు వెళ్ళాల్సిందే, ఇంకా దానికి వేరే ఒక మార్గము లేదు ప్రిలారా. అందుకనే వాక్యం ఏం పలుకుతుంది అని అంటే యెషగ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి మనం చదువుదామండి. ఆ వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఈరోజు అపవాది రకరకాలైన కాడులను దేవుని బిడ్డలపైన వాడు మోపుతున్నాడు. ఆ రోజున అస్సేరియా బరువు మీ భుజముల మీద నుండి జారిపడును, దాని కాడి మీ మెడ మీద నుండి తొలగిపోవును. అంటే మెడ మీద కాడి ఉంచబడుతుంది కదండి. అలాగే అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరి మెడపైన వాడి కాడిని పెట్టాడు. అందుకే చాలామంది చూడండి, నేను ఈ బలహీనత నేను వదిలేయాలి అని అనుకుంటారు, కానీ వదిలేయలేకపోతుంటారు. మళ్ళీ దాంట్లోనే పడి మళ్ళీ నిర్ణయం తీసుకొని నిలబడలేకపోతుంటారు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో అభిషేకం అపవాది కాడిని విరగ్గొడుతుంది. అంటే ఒకవేళ తీసేస్తుంది అంటే మళ్ళీ తిరిగి పెట్టడానికి ఉంటుంది. కానీ అభిషేకం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి అభిషేకం పొందుకుంటే మన పైన దుష్టుడు పెట్టిన కాడి, మనకిష్టం లేకుండా ఇప్పటివరకు మనం ఏమే పనులు చేస్తున్నామో, ఏ మార్గంలో వెళ్తున్నామో, ఏది దేవుడికి ఇష్టం లేని మనం చేస్తున్నామో ప్రిలరా, అభిషేకం వాటన్నిటి నుంచి మనని విడుదల చేసి అది మనని నడిపిస్తుంది. అందుకే వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కాడి సులువైనది, దాన్ని ఎత్తుకొనండి అని మనము వాక్యంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం పలుకుతోంది. 28 కూడా మనం చదివితే, భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభు పలుకుతున్నారు. అంటే అపవాది తన కాడి మన పైన పెట్టినప్పుడు అది భారమైనది, అది మీరు మోయలేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆత్మను మీ పైన ఉంచి ఆ కాడిని, అపవాది మీ పైన పెట్టిన కాడిని విరగ్గొట్టి నా కాడిని మీరు ఎత్తుకొనుడి. ఏలయనా అది సులువైనది, అది తేలికైనది, కనుక నా కాడిని మీరు ఎత్తుకొనుడి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అది మీకు విశ్రాంతిని కలగజేస్తుంది అని అంటుంది. మా పాప చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ రిఓపెన్ అయినప్పుడు పిల్లలకి బుక్స్, న్యూ బ్యాగ్స్ అన్నీ కొంటాం కదండి. అలా బుక్స్ అన్నీ కొని అన్నిటికీ మంచిగా కవర్స్ వేసి ఇంకా స్కూల్కి వెళ్ళే రోజు వచ్చింది. సో నేను చెప్పాను, అమ్మ టీచర్ మీకు టైం టేబుల్ ఇవ్వలేదు కదా, ఈ బుక్స్ అన్నీ మోసుకుపోవడం ఎందుకు నాన్న, ఏదో ఆ బుక్స్ మాత్రమే తీసుకెళ్ళు, టైం టేబుల్ ప్రకారము టీచర్ టైం టేబుల్ ఇచ్చాక అని చెప్పా. అంటే పిల్లలకి ఏముంటుందండి, ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారంటే బుక్స్ అన్నీ అందరికీ ఫ్రెండ్స్కి చూపించాలి, వాళ్ళు కొన్న బాక్స్, లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్స్ అన్నీ చూపించుకోవాలి, అది వాళ్ళకి ఇష్టం అట్లా. సో మా పాప ఏం చెప్పిందంటే, లేదు నేను అన్ని బుక్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే మా టీచర్ కొడుతుంది అని చెప్పింది. సరే మా పాపను నేను తీసుకొని వెళ్ళాను. అంటే న్యూ క్లాస్ కాబట్టి క్లాసెస్ చేంజ్ చేస్తారు కదా, నేను చూసాను ఎక్కడుంది ఇప్పుడు మా పాప క్లాస్ ఇయర్ అని చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. అయితే నేను చెప్పాను, అరే ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇంత అంటే ఇన్ని బుక్స్ ఇంత బరువుగా ఉంది ఈ బ్యాగ్, ఆ బ్యాగ్ నాకు ఇవ్వు నాన్న, నేను మోస్తానని చెప్పా. అప్పుడు మా పాప నా వంక చూసి, మమ్మీ ఐఎమ్ గ్రోన్ అప్ అన్నది, నేను మోస్తా అని చెప్పింది. అది చాలా బరువు ఉందండి. అయితే సరే నువ్వు మొయ్యి అని చెప్పా. ఆ బ్యాక్ ప్యాక్ని ఇట్లా వెనకలు వేసుకుంది, బ్యాగ్ వేసుకొని టక్క మెట్లు ఎక్కుతుంది. మెట్లెక్కి డోర్ దగ్గరికి వెళ్ళాక, చూసావా నేను ఎలా మోసాను బ్యాగ్ అని అన్నది. అసలు వాస్తవం ఏంటంటే ఆ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఆ బ్యాగుకున్న హ్యాండిల్ని నేను ఇలా పైకి పట్టుకున్నాను. అంటే ఆ బరువు మొత్తం నేను మోస్తున్నాను ఆమె వెనక నడుస్తూ. ఆమె కేవలం ఒక బ్యాగ్ మాత్రం తగిలించుకొని టక్క ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతుంది. ఆమె ఏమనుకుందంటే ఈ బ్యాగ్ అంతా నేనే అంత సులువుగా మోసేశాను అని ఆమె అనుకుంది. ప్రిలరా, ఈరోజు దేవుడు వాక్యం ఏం పలుకుతుందంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నా కాడిని మీరు ఎత్తుకోనండి, అది సులువైనది. మనం ఏదైతే భారం అనుకుంటున్నామో ఆ భారం నువ్వు మొయ్యాల్సిన పని లేదు. ప్రభు నీతో ఉండి ఆ బరువుని, ఆ భారంని అంతా కూడా ఆయన మోసి నిన్ను నడిపిస్తాడు.
అదే అభిషేకం చేసే పని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అన్న ఏం ప్రార్థన చేస్తుందంటే, అయ్యా నువ్వు నా శత్రువులని చెదరగొడతావు, సింహం వలె గర్జించి నా శత్రువులని చెదరగొట్టి అభిషక్తులను అతిశయింపజేస్తావయ్యా అని చెప్పి ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది. ఎవరు ఆమె శత్రువులు అని అంటే, ఆమె ఇంటి వారే ఆమె శత్రువులు. వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే, తన ఇంటి వారే తనకు శత్రువులగుతారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే, నువ్వు ఎవరిని పొరుగువాణ్ణి నువ్వు నమ్మకు, కోడలు అత్తకు, అత్త కోడలికి, కొడుకు తండ్రికి, తండ్రి కొడుకుకి, కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరే విరోధులుగా మారుతారు, భార్య భర్తకు, భర్త భార్యనే విరోధులు అవుతారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఒకటే మాట స్పష్టం ఏం చేస్తుందంటే, తన సొంత ఇంటి వారే తనకు శత్రువులు అవుతారు అని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. ప్రియులారా, ఇక్కడ ఎవరు ఆమె శత్రువులు అని మనం చూసినట్లయితే, ఎల్కానాకి 2 భార్యలు, పెనిన్నా, అన్న. అయితే ఈ పెనిన్నకు బిడ్డలు ఉన్నారు, అన్నకి బిడ్డలు లేరు. కనుక ఈమె ఏం చేస్తుందంటే, నీకు బిడ్డలు లేరు అని చెప్పి ఎగతాళి చేస్తుంది. పోనీ అక్కనా చెల్లినా ఆమె అనొచ్చు కదా, అరే నీకు బిడ్డలు లేకపోతే నువ్వు ఎందుకు ఏడుస్తావు, నా బిడ్డలు నీ బిడ్డలు గారా, నువ్వు చూసుకో అని చెప్తే ఆమె చాలా సంతోషించదేమో. కానీ ఆమె ఏం చేస్తుందంటే, యెరూషలేముకు వచ్చినప్పుడల్లా నీకు బిడ్డలు లేరని చెప్పి తన సౌతిని ఆమె ఎగతాళి చేస్తూ ఉంది. భర్త అంటున్నాడు, ఏమనమ్మా నీకు 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడని కాదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఆమె అని చెప్పినా సరే అన్న ఓదార్పు పొందలేకపోతుంది. ఎందుకంటే అవమానం అంత గొప్పది ప్రియులారా. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు యాజకుడు ఏమనుకుంటాడంటే, ఈమె తాగి ఇలా చేస్తుందేమో అనుకున్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను తాగలేదయ్యా, నేను బాధతో ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కృమ్మరించాను అన్నప్పుడు ఆయన ఆమెను దీవించి పంపించినప్పుడు ప్రియులారా, వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే, ఆమె దేవుణ్ణి స్తుతించింది అని మనం చూస్తున్నాం. ఏమి స్తుతించింది అని అంటే, అయ్యా నువ్వు నన్ను అభిషేకించు, నువ్వు అభిషేకిస్తే నేను అన్నింటిని జయిస్తానని చెప్పి దేవుడు ఎట్లా అభిషేకించిన వారి పక్షం నిలబడతాడో అన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది పిల్లరా. సొంత ఇంటి వారే శత్రువులుగా మారినప్పుడు అయితే ఆమె ఏం చేయాలో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి దేవుని అభిషేకాన్ని పొందుకొని ఆమె నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏమిటంటే, అభిషేకం ఏం చేస్తుందంటే, దావీదు కూడా చెప్తున్నాడు, అయ్యా నా శత్రువుల ముందు, నా విరోధుల ముందు నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావని దావీదంటే, నా శత్రువుల్ని చెదరగొడతావని అన్న అంటుంది. పిల్లరా, అభిషేకం శత్రువులని చెదరగొట్టేలాగా చేస్తుంది. కొంతమంది అంటుంటారండి, మనది తిన్నా కూడా మనం దాచుకొని తినాలి అని అంటుంటారు. కానీ బైబిల్ ఏం చేస్తుందంటే, ఎవరైతే నిన్ను అవమానిస్తారో, ఎవరైతే నిన్ను దూషిస్తారో, ఎవరైతే నిన్ను పనికిరాని వాళ్ళగా చూస్తారో, ఎవరైతే నిన్ను తొక్కేయాలనుకుంటారో, ఎవరైతే నిన్ను పడగొట్టాలనుకుంటారో, నువ్వు అభిషేకం పొందుకుంటే ప్రియబిడ్డ, వారందరి ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. అదే అభిషేకం. ఈ అభిషేకం కొరకు మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థిస్తున్నాడు, ప్రభా నూనెతో నా తల అంటి ఉన్నావు. ఎందుకు అలా అంటున్నాడంటే ప్రియులారా, ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, ఆ గొర్రెలకి చాలా శత్రువులు ఉంటాయి కదండి. అంటే సింహము, ఎలుగుబంటి, ఇట్లాంటి శత్రువులు అనేకం ఉంటాయి గొర్రెలకి. అయితే ఈ గొర్రెలని, సింహాలన్నిటినీ ఇలా చీల్చి పడేసిన దావీదు ఇంకా ఏవైనా వస్తాయేమో అంటే, ఇవి కనిపిస్తున్నాయి కంటికి, సో వాటితో యుద్ధం చేస్తాడైతే కంటికి కనబడని శత్రువులన్నిటి నుంచి కూడా తన గొర్రెల్ని కాపాడుకోవటానికి ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే, ప్రియులారా, ఆ గొర్రెల తలపైన తైలాన్ని పోస్తారు. ఎందుకు ఆ తైలాన్ని పోస్తారంటే, ఈ గొర్రెలు మేయడానికి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న బగ్స్, లేకపోతే చిన్న కంటి దోమలు అంటుంటాం, అంటే చిన్న చిన్న దోమలు లాంటివి, చిన్న చిన్న పురుగులు లాంటివి ఆ ముక్కు దగ్గర ఇట్లా వాలి తిరిగి ఆ ముక్కుల్లో, అంటే ఈ జంతువుల ముక్కులు, అంటే ఈ గొర్రెల ముక్కుల్లో అవి చిన్న చిన్న గుడ్లు పెడతాయి అన్నమాట. ఆ గుడ్లు పిల్లలు అయినప్పుడు మెల్లిగా అవి ఎటు ద్వారం ఉంటే, ఎటు దారి ఉంటే అటు వెళ్ళిపోతాయి కదా. అలా వెళ్తూ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి అంట, కొన్నిసార్లు తల లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే, ఎక్కడ చెట్లు కనిపిస్తే, ఎక్కడ ఒక రాళ్ళు కనిపిస్తే తమ తలని వాటికి బాదుకొని ఇలా బాదుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ లోపల వాటికి వేస్తున్న ఆ దురదకి ఏం చేయాలో అర్థం కాక తలని బాదుకుంటుంటాయి అన్నమాట.
అలా బాధకుండా, అలా గొర్రెలకు ఇబ్బంది కలగకుండా, ఆ తలలోకి పురుగు నీకు తలలో పురుగు తిరుగుతుందా అని తిడుతుంటారు కొంతమంది. అంటే అలా కలగకుండా ఈ దావీదు లేక గొర్రెల కాపరులు ఏం చేసేవాళ్ళంటే గొర్రెలకి తలపైన నూనెను పోసేవాళ్ళంట. దావీదు ఈ మాట రాస్తున్నప్పుడు దావీదు అనుభవం కలిగిన ఒక గొర్రెల కాపరి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నూనెతో నా తల అంటి ఉన్నావు, నేను కాపరిగా నా గొర్రెలకు ఎట్లా నూనెకు తల అంటుతానో ప్రభువా, అట్లాగే నీవు కూడా మంచి కాపరివయ్యా, నూనెతో నా తలను అంటూ అనేకమైన తలంపులు. ఇప్పుడు అన్నకు వచ్చిన తలంపులు ఏంటండి? అవమానం, అంటే దూషణ, చిన్న చూపు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను ఎవరికి కావాలి, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకు ఏమి లేదు కదా అని ఎన్ని తలంపులతో మనుషులు ఉండుంటారో. అన్న కూడా అలాగే ఉండుంటుంది ప్రియులారా. అయితే వాక్యం ఏం పలుకుతుందంటే అట్లాంటి తలంపులు నిన్ను పడగొట్టకుండగా దేవుని అభిషేకం నిలబెడుతుందండి. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఎందుకు ఈ గొర్రెలకు వాటి చర్మం పైన ఈ తైలం రాస్తూ ఉంటారంటే, అవి ఆహారం కోసం వెళ్తున్నప్పుడు ముళ్ళ పొదల్లో, గచ్చు పొదల్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ ముళ్ళు ఇవన్నీ కూడా వాటి శరీరానికి కోసుకుపోయి గాయం చేస్తుంటాయి అన్నమాట. ఈ తైలం రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ గాయాలన్నీ కూడా మాన్పబడతాయి. ఇది రెండవ కారణం ఆ గొర్రెలకు తైలం రాయటానికి. మూడవ కారణం ఏంటి అంటే, కొన్ని పురుగులు ఇప్పుడు కుక్కలకు కూడా కొన్ని పట్టుకుంటాయి కదండి, అలా ఈ గొర్రెలకు కూడా కొన్ని పురుగులు పట్టుకొని వాటి రక్తాన్ని పీల్చేస్తుంటాయి అన్నమాట. అంటే ఆ గొర్రె పైన ఇట్లంతా మొత్తం ఆ ఊల్ అంటే గొర్రెబొచ్చు మొత్తం ఉంటుంది కదండి, వాటి లోపలికి వెళ్ళిపోయి చర్మాన్ని పట్టుకొని ఉంటాయి అవి. కనుక ఈ నూనె రాసినప్పుడు ఆ గొర్రెబొచ్చు మొత్తం కూడా కొంచెము ఇలా నూనెకి ఇట్లా జారిపోతున్నట్టుంటే ఆ పురుగులు పైకి ఎక్కలేక కింద పడిపోవడానికి ఈ గొర్రెలకు ఇలా తైలాన్ని రాస్తుంటారు గొర్రెల కాపరులు. అలాగే పిల్లరా, అందుకే అంటుంది క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అయితే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? అభిషేకిస్తాడు. మీరు అనాథలు కాదు, నేను మీకు ఒక ఆదరణకర్తని ఇస్తాను అంటున్నాడు. అన్న ప్రార్థిస్తుండయ్యా, నీవు నమ్ముకున్న రాజుకు తేజం మోసగి తన అభిషక్తుని అతిశయింపజేసే దేవుడవు అని అంటుంది. కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం ఏం పలుకుతుందంటే, నా అతిశయాస్పదము నీవే, నా తల ఎత్తువాడవు నీవే అనే కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రియబిడ్డ, మనం అతిశయించాలంటే దేని బట్టి మనం అతిశయించగలం, కానీ మన దేవుని బట్టి మనం అతిశయించాలి. అయితే ఆయన అతిశయించినప్పుడు ఎప్పుడు తల దించుకుంటారండి? మనం తప్పు చేసినప్పుడు, మనం ఏం చేయలేనప్పుడు ఇంకా తల దించుకుంటాం. కానీ వాక్యం ఏమంటుందంటే, దేవుడు నిన్ను అభిషేకిస్తే నువ్వు తల దించుకుని ఒక వ్యక్తిలాగా ఉండవు, నీ తల ఎత్తువాడు ఆయనే అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రతిసారి వచ్చినప్పుడు ఈ పెనిన మాటలు విని విని అన్న దుఃఖంతో తల ఎత్తుకోలేని ఒక స్థితిలో ఉంటుండగా ఆమె ఏమంటుందంటే, అయ్యా నీవు నన్ను అతిశయింపజేస్తావు, బిడ్డలు లేరు కదా, నీకేముంది అని అందరూ అంటున్నారు కదా, నాకు తెలుసయ్యా, నువ్వు నన్ను అభిషేకించావయ్యా, నువ్వు నన్ను అతిశయింపజేస్తావని చెప్పి అన్న దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అన్న చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమెకు సమూవేలు అనే కుమారుడినిచ్చాడు. సమూవేలును మాత్రమే కాదండి, ఆమె దేవుడితో ఒక ఒడంబడిక చేసుకుంది. నాకు గాని నువ్వు కుమారునిస్తే ఆ కుమారుని నేను నీకు ఇస్తానని చెప్పింది. ఎలా ప్రమాణం చేసిందో, ఎలాగైతే ఒక మొక్కుబడి చెల్లించిందో అట్లా ఆ మొక్కుబడిని ఆమె చెల్లించింది. దేవుడికి చేసిన మొక్కుని ఆమె చెల్లించింది. ప్రియులారా, చెల్లించిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు ఆమెకి ఒకటే కుమారునిచ్చి ఆ కుమారుని మళ్ళీ తీసుకోలేదు. కానీ వాక్యం ఏమంటుంది అంటే, ఆమెకి 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు ఆమెకి ఇచ్చాడు. అంటే మొత్తము 6 మంది సంతానము అన్న పొందుకుంది తన జీవితంలో. ఎంత గొప్ప ధన్యత అండి. అందుకే ఏమంటుంది, అయ్యా నువ్వు ఒక్క గొడ్రాలు అని నిందించబడి అవమానించబడ్డ అన్న 6 మంది పిల్లలకు తల్లిగా మారింది. అంత మాత్రం కాదండి, వాక్యం అంటుంది మొదటి సమూవేలు గ్రంథము 3వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, 19 నుండి 20వ వచనం, సమూవేలు పెరిగి పెద్దవాడాయెను, ప్రభువు అతనికి తోడుగా ఉండెను, కావున అతడు పలికిన పలుకులు ఒక్కటైనను వ్యర్థము కాలేదు. సమూవేలు పెరిగి పెద్దవాడాయెను, ప్రభువు అతనికి తోడుగా ఉండెను, కావున అతడు పలికిన పలుకులు ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు. దాను నగరం నుండి బెర్షబా వరకు గల ఇజ్రాయేలు ప్రజలందరూ సమూవేలు యావే ప్రవక్త అని తెలుసుకొనిరి. ప్రియులారా, దాను నుండి బెర్షబా వరకు అందరూ ఏమంటున్నారంటే,
సమూవేలు దేవుడి ప్రవక్త అని అంటున్నారు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. వాక్యము కరువైపోయిన రోజుల్లో, అంటే అరుదు అనే మాట మనం చదువుతున్నాం బైబిల్. అరుదు అంటే అసలు కనిపించదు అనమాట. ఎక్కడో ఒక్క చోట దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని. అట్లాంటి భయంకరమైన ఇజ్రాయేళ్ళు పడిపోయిన దినాలలో ప్రిలరా, దేవుని స్వరము వినే ఒక ప్రవక్తలాగా దేవుడు సమూయేలుని లేపాడు. ఎందుకంటే అది తల్లి ప్రార్థన. అభిషేకం పొందుకున్న తల్లి ప్రార్థన చేసి సమూయేలుని పొందుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఆమె జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు. వాక్యం అంటుంది, షిల్లో వద్ద ప్రభువు సమూయేలుకు పలుమార్లు సాక్షాత్కరించెను. అచట అతనికి ప్రభు దర్శనము లభించుచుండెను. దేవుడు స్వయంగా సమూయేలుని దర్శించాడు. ఆయనకి దేవుని సాక్షాత్కారం కలిగింది అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆయనను దర్శించాడు, స్వరం వినిపించాడు, ఆయన కోసం వాడుకున్నాడు. ఇది ఎవరండి? ఎవరిని వాడుకున్నాడు? సమూయేలుని. సమూయేలు తల్లి ఎవరండి? అన్న దేవుని ఆశ్రయించింది, అభిషేకం పొందుకుంది. అంటే ప్రార్థిస్తున్నప్పుడు అభిషేకం పొందుకుంటారండి. సో ఆమె ఏమంటుందంటే, అయ్యా నీవు అభిషేకం పొందుకున్న వాళ్ళను అతిశయింపజేసే దేవుడు. అందరు చెప్పుకుంటున్నారు, అన్న కుమారుడు సమూయేలు ఎంత గొప్పవాడు అని చెప్పుకుంటున్నాడు. అదే ఈయన పైన ఎవరైతే నిందలు మోపారో, అవమానించారో, పెనిన్న పిల్లల గురించి ఎక్కడ బైబిల్లో మనం చదవటం లేదండి. కానీ అన్న కుమారుడైన సమూయేలు గురించి మనం అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. సమూయేలు వంటి ప్రవక్త ఇంకొకరు లేరు అని బైబిల్ చెప్తాంది. ఇంత గొప్ప కుమారుణ్ణి ఆమె కనింది. ఎలా అది సాధ్యమైందంటే ఆమె అభిషేకం పొందుకుంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆమె ఆత్మీయ పాఠం ఏం నేర్పిస్తుందంటే, మీరు అభిషేకం పొందండి, మీరు అతిశయంగా నిలబడతారు, ప్రభువే మీ తల ఎత్తువాడు, ప్రభువే మిమ్మల్ని నిలబెట్టువాడు అని తన ఆత్మీయ జీవితంలోంచి ఒక బలమైన పాఠాన్ని అన్న నేర్పిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి, ఈరోజు నీ బిడ్డల గురించి నువ్వు ఏడుస్తున్నావా? నా భర్త ఏంటి అని నువ్వు ఏడుస్తున్నావా? నాకేంటి అవమానాలను ఏడుస్తున్నావా? నాకేంటి అప్పులను ఏడుస్తున్నావా? నాకేంటి అనారోగ్యం అని ఏడుస్తున్నావా? ఏంటి నా ఈ జీవితం, నా బ్రతుకు, నా కుటుంబం ఏంటి అని ఏడుస్తున్నావా? అభిషేకం కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎక్కడైతే నీ తల దింపబడుతుందో అక్కడ నీ తల ఎత్తి నువ్వు అతిశయపడేలాగున దేవుడు నిన్ను పైకి లేపుతాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, ఘనుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అన్న ఆత్మీయ పాఠము నా తండ్రి, శత్రువులను చెల్లా చెదురు చేసే దేవుడు నీవు అయ్యా. నీవు అభిషక్తులను అతిశయింపజేసేవాడు అని ప్రకటిస్తుండగా నా తండ్రి, అవును నా తండ్రి అయ్యా, మా శత్రువు గర్జించు సింహము వలె అపవాది ఎక్కడ మింగాలని చూస్తుండగా నాయన అయ్యా, నా తండ్రి అపవాది చేతిలోంచి విడిపించమని అడుగుతున్నాము నాయన. తల దించుకునే పరిస్థితులు కలుగుతుండగా, మనుషులు వెంబడిస్తూ ఉండగా నా తండ్రి, తరుముతూ ఉండగా నాయన అయ్యా, నా దేవా నీకు వందనాలు. అభిషేకము ద్వారా అతిశయింప చేయటానికి నా తండ్రి అయ్యా మమ్మల్ని పిలుచుకున్న దేవుడవు నీవు ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన అయ్యా, మా తలను నీ నూనెతో అంటూ నా తండ్రి నీ అభిషేకముతో నింపు నాయన. ఎక్కడైతే తల దింపబడుతుందో అక్కడ తల ఎత్తుబడిలాగున నా తండ్రి నీ కృపను దయచేసి దీవించి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్యం తెలియజేస్తుంది, ఆయనే మన అతిశయాస్పదము, ఆయనే మన తల ఎత్తువాడు, అభిషక్తుల్ని అతిశయింపజేయువాడు ఆయనే అని అన్న నేర్పిస్తున్న పాఠం కనుక ఆయన అభిషేకం మనం అతిశయించడానికి కారణంగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.